సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. వివేకం అని ఒక సినిమా ఏదో తీశారు. రకరకాల చెత్త పెట్టి ఊరు పేరు లేకుండా ఎవడో సినిమా తీశాడు. దానిలో భారతి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ తీశారు. నిజంగా అది మనలాంటి వాళ్ళకి ఎవరికైనా చూస్తే కూడా నేను చూడలే కూడా చాలా నేను కూడా సినిమా చూడలే, కొన్ని సీన్స్ ఏదో చూశాను. అది చూసిన తర్వాత సునీతారెడ్డి గారు మాట్లాడిన మాట చాలా తక్కువ చూపించారు, ఇంకా ఎక్కువ ఉంది. నాశనం అయిపోతారు నరసింహారావు గారు, నాశనం అవుతారు. ఇంకోటి ఏం లేదు, మనము శాపనార్థాలు పెట్టొద్దు, ఇటువంటి జాగాలు ఉండే కానీ నాశనం అయిపోతారు. ఏం చేస్తాం చెప్పండి? దేవునికి వదిలిపెడతాం, దేవునికి వదిలిపెడతాం అంతే. అవినాష్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మీరు? ఒకటండి, అవినాష్ అందరి కళ్ళు అందరి వేళ్ళు ఆయన చూపిస్తారు. ఇప్పుడు ఒకటి నరసింహారావు గారు, అవినాష్ రెడ్డి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లక్ష్మణుడు, ఒక లక్ష్మణుడు. నాకు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు 5 రోజులు నేను అవినాష్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే, రాజారెడ్డి గారిని చంపినప్పుడు ఇక నేను 5 రోజులు వచ్చిన తర్వాత ఇక మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చింది, ఇట్లా సాగుపోయి 5 రోజులు ఉండొద్దు, నువ్వు వచ్చేయంటే నేను పోయినా, లేకపోతే ఇంకా 10 రోజులు అన్నీ ఉంటుంటే. నేను చూసిన అప్పుడు చిన్నపిల్లాడు ఎంత సౌమ్యుడంటే, ఒక పద్ధతి. ఇప్పుడు మీరు మాట్లాడితే కూడా చూస్తుంటారు కదా, అవినాష్ ప్రూవ్డ్ ఒక రాజకీయ నాయకునిగా, అన్నకు నమ్మిన బంటుగా, కడప జిల్లా ప్రజల గుండె చప్పుడుగా ప్రూవ్ చేసుకుంటా. ఆయన 2014లో ఎంపీ అయిండు, 2019లో ఎంపీ అయిండు. ఇప్పుడు రేపొద్దున ఈ అమ్మ పుణ్యమా అని చెప్పి ఇంకో 1,00,000 ఓట్లు ఎక్కువనే వస్తాయి, అవునా? మెజార్టీ వస్తుంది, సమస్య లేదు. ఇవి ఎవరు ఓట్లమే నువ్వు చూస్తున్నావు కదా. అవినాష్ రెడ్డిని విలన్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. విలన్ ఎవరికి? మురుసుపల్లి షర్మిలమ్మకు, నర్రా సునీతమ్మకు ఉండొచ్చు. అది కూడా ఏంది, బ్లాక్మెయిల్ విలన్. నిజంగానే విలన్ అంటే మొదటి నుంచి మాట్లాడు. ఇవాళ ఎందుకు? 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు, మనం వివేకానంద రెడ్డి గారిని చంపి. నీకు 5 సంవత్సరాల లోపల ఇప్పుడు ఎలక్షన్ ముందు యాదకొచ్చిందిరా, చెల్లెని వేసుకొని పోయి నువ్వు ఏదో అది ఏడిచి తుడిస్తే కడప ప్రజలేం గొర్రెలా బర్రెలా? వాళ్ళు చేస్తున్న అటాక్, వాళ్ళు చేస్తున్న ఫైట్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అనిపించట్లా, కడపలో టువర్డ్స్ అవినాష్ రెడ్డి అనిపిస్తుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద, ఫ్యాన్ గుర్తు మీద నిలబడ్డటువంటి వ్యక్తి. ఇక్కడైనా అక్కడైనా 25 పార్లమెంట్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు చూసే ఇవ్వాలి. అవినాష్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్, ఫేస్ ఆఫ్ ద పార్టీ క్యాండిడేట్. ఇప్పుడు ఆయన అంటున్నట్టు ఎవరిని అన్నట్టు? జగన్ గారు అన్నట్టు. సో ఎంతో కొంత ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు నమ్ముతారు? నీ క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నట్టు వాడని నమ్ముతాడు. 14 సంవత్సరాల 13 ఏళ్ళు ఎలగబెట్టింది ఏం లేకుండా ఇలా మళ్ళీ కొత్తగా నువ్వు డప్పు డోలు పట్టుకొని వస్తే ఎవరు నమ్ముతాడు చెప్పు? అని క్రెడిబిలిటీ లేదు. ఇప్పుడు మా అమ్మ ఉంది, షర్మిలమ్మ, ఏం క్రెడిబిలిటీ చెప్పు? ఎన్ని కప్పగంతులు? 2021 ఫిబ్రవరి 9 నుంచి నువ్వు ఇయ్యారెడ్డి వరకు నీకు అపగంతులు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? సోయి ఉందా? పోనీ నీకు సోయని ఉండాలి కదా. అంత సోయిలేని సోయి తప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు మా బాధ కూడా ఏంది, నువ్వు వైఎస్ఆర్ పేరు చెప్పి ఇట్లా నువ్వు దుర్మార్గం పని చేయకు. మురుసుపల్లి షర్మిలగా పో, నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఏమని చెయ్యి. కొన్నిసార్లు అది కూడా అడుగుతున్నారు, నేను వైఎస్ షర్మిలని కాదంట అని. కాదంట అంటే ఎట్లయితుందండి? ఇప్పుడు నా భార్య మర్రి కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది, వీడికి వచ్చినాక కొండ స్వరూపు అయింది ఆమె, మర్రి అని పెట్టుకుంటుందా? సరే, కొంతమంది పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకోరు, గోత్రం మారిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మన ఇంటోడు ఉంటాడా లేకపోతే వేరే ఇంటోడు ఇటు వస్తాడు? వాళ్ళు అంటారు అన్నీ, పోయ్యా ఇంటి వాళ్ళందరూ ఒక తన కూర్చుండే అంటారు. ఏదైనా అపవాది వస్తే అయ్యా ఇంటి వాళ్ళందరూ ఉండాలనే మొదలు, తర్వాత వేరే వాళ్ళే అంటారు. మనకు ఆయన మున్సిపల్లి బ్రదర్లుగా మేము ఇడిచిపెట్టామా ఏంది? మరి ఇట్లా అంటే నువ్వు మున్సిపల్లి అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నావంటే ఇక నువ్వు ఎటువంటి జాతి చెప్పు నువ్వు? ఇక అది లెక్క పెడతారు, ఇక జాతి అని లెక్క పెడతారు. తప్పు కదా, ఆయన కూతురు కదా, రెస్పెక్ట్. అరే నువ్వు ఎవరు కాదన్నారు నిన్ను? రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత మీరు అరే నీకు అన్ని అక్కడివే, నీ రైట్స్ అన్ని అక్కడికి వెళ్ళి వస్తాయి. అత్తగారింటికి పోయినాక అత్తగారి రైట్స్ మొత్తం నీకుంటాయి ఆడ. ఇప్పుడు మా భారతమ్మ ఉంది, గంగిరెడ్డి గారి కూతురు. ఇప్పుడు ఆ మీడికి వచ్చిన తర్వాత వైఎస్ అవుతుంది, కుంభాల గోత్రం అవుతుంది. గోత్రాలు కూడా తెలుసా మీకు? ఎందుకు తెలియదు? ఏంటి అసలు రాజశేఖర రెడ్డి గారితో ఎప్పటి నుంచి పరిచయం, ఎలా ఏంటి అది ఒకసారి చెప్పి క్లోజ్ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారితో 1989 నుంచి ఏమో డైరెక్ట్,
అంతకుముందు ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడే 78 ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉమ్, ఏవీ కాలేజ్లో అడిషనల్ జాయింట్ సెక్రటరీగా నిలబడ్డా. ఉమ్, అప్పటి నుంచే ఈయన చూస్తే నాకు రోల్ మోడల్, నీ అమ్మ టైగర్ లెక్క ఉండరా అనుకునేది. ఉమ్, ఆ తర్వాత 89లో నేను చాలా దగ్గర అయినా. ఉమ్, 89 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు మేము విడిపోలే. ఉమ్, చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు చెప్పుకోవాలనుకుంటే కొన్ని వందలనైనా. ఉమ్, ఆయన పలకరింపు, మాట్లాడే పద్ధతి, ఉమ్. అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ కూడా మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, జగన్ గారు, షర్మిల గారు, వీళ్ళందరూ. జగన్ గారితో మాకు కొంత, షర్మిలమ్మ గారిని మేము ఎప్పుడు కూడా పెద్దగా, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జర్ర పరిచయాలు ఏర్పడే తప్ప జగన్ గారు అంతకు ముందు నుంచే. ఉమ్, రాజారెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడే నేను రాజారెడ్డి గారు మాట్లాడుతుంటే మనం సాగర్ సొసైటీలో మధ్యన వచ్చి కూర్చునేది. ఉమ్, రాజారెడ్డి గారితో మేము ఇద్దరం మాట్లాడుకుంటూ మధ్యన వచ్చి జగన్ గారు కూర్చునేది. ఓకే. ఉమ్. ఉమ్, మా ఇంటికి జగన్ గారు ఒక గృహప్రవేశానికి నానెంబడి వస్తే ఉమ్, అప్పుడు 22 ఏమన్నాడు, మీకు కట్టింగు బెల్ బాటము. ఉమ్, 3 గంటలు రాజశేఖరన్ ఉంటే 3 గంటలకు ఇట్నే కూర్చున్నాడు. ఉమ్, తినమన్నప్పుడు లేచిండు, మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఉమ్, ఆ సంబంధాలు ఉన్నాయి మాకు. ఉమ్, ఉమ్, ఉమ్. మాకున్న బాధ ఎవరికి ఎందుకు ఉంటుంది చెప్పండి.